Please do subscribe to Prajabheri News Channel. వినవానైతాడు విరసాదల ధైర్యం వీడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ఇవాళ ఈ నిజామాబాద్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఇక్కడి జైల్లో నుంచే ఆనాడు ఆ నినాదం అందించారు. ఈరోజు ఈ జిల్లా నాయకత్వాన్ని చూస్తే ధర్మపురి శ్రీనివాస్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, అరుగుల రాజారాం గారు కావచ్చు, తొలి తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలకు బంగారం అంటే ఎంతో మక్కువ. కానీ 69 తెలంగాణ ఉద్యమంలో తన సొంత బంగారాన్ని ఉద్యమానికి దానం చేసిన సదా లక్ష్మి గారు ఈ జిల్లా నుంచే నాయకత్వం వహించారు. ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితులు. నిజామాబాదు జిల్లా నుంచి నీతి నిజాయితీ కలిగిన నాయకుల పేర్లు చెప్పండి అని అంటే మండవ వెంకటేశ్వరరావు గారు, సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లా నుంచి. అందుకే ఈనాడు నిజామాబాదు జిల్లా ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. నిజామాబాదు జిల్లా అంటే వ్యవసాయానికి మారు పేరు. అంకాపూర్ చికెన్ దేశంలోనికే ఒక ప్రఖ్యాతి గాంచింది. ఇవాళ పసుపు, నిజామాబాదు పసుపు బంగారంతో పోటీ పడుతుంది. ఆయల్లో ఒక క్వింటాల్ నిజామాబాద్ పసుపు అమ్మితే తులం బంగారం కొనుక్కునే పరిస్థితి ఉండే, క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మి తులం బంగారం కొనుక్కొని ఇంటికి వచ్చేదని పెద్దలు చెప్పేటోళ్ళు. ఇక్కడ చెరుకు కానీ, ఇక్కడి పసుపు కానీ, ఇక్కడ వరి ధాన్యం కానీ, ఇక్కడి వ్యవసాయం తెలంగాణకే కాదు దేశానికే ఆదర్శం. నేను రైతు ధర్నాకు వచ్చినప్పుడు చెప్పిన, హర్యానా పంజాబ్లో ఏ విధంగా పౌరుషంగా రైతాంగం కొట్లాడుతుందో, రైతుల సమస్య వచ్చినప్పుడు రైతాంగ హక్కుల కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట కదం దొక్కేది నిజామాబాద్ రైతాంగం. ఇక్కడి రైతుల్లో ఉన్న చైతన్యం, ఇక్కడ రైతుల్లో ఉన్న పట్టుదల పోరాటం దేశానికి ఆదర్శం. ఉంటాయని ఒక నిర్ణయం తీసుకోవడానికి నిజామాబాదే వేదిక అయ్యింది, నిజామాబాదు జిల్లానే కారణమైంది. అందుకే నా మనసులో ఎప్పుడు నిజామాబాదు జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, ఈ జిల్లాకు అదనంగా నిధులు మంజూరు చేయడానికి, ఈ జిల్లాకు రాజకీయ నేపథ్యం, రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా. ఈ జిల్లా అభివృద్ధికి 100% సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. వారు భూపతి రెడ్డి గారు నాకు చేసిన విజ్ఞప్తి మేరకు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ నిజామాబాద్ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఇతర ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ 600 కోట్ల రూపాయల రోడ్లతో ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. నిజామాబాద్ ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో కొన్ని వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఇచ్చేసిన ముఖ్యమంత్రి గారికి, స్థానిక నాయకులకి నేను నా శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తూ, ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 లక్షల మందికి రేషన్ కింద ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం వస్తున్న విషయం
మనం ఇంటింటికి తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి రేషన్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ వేదిక నుంచి మరోమారు ప్రకటిస్తున్నాం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానీ ఇంకా ఎవరైనా అర్హులు రేషన్ కార్డు మిగిలిపోయిందంటే తప్పనిసరిగా మా ప్రభుత్వంలో మరి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తాను. మీరు ఇరిగేషన్లో ప్యాకేజ్ నెంబర్ 21A అని మీరు ప్రస్తావించారు. తప్పనిసరిగా ప్యాకేజ్ 21A పనులు ముందుకు తీసుకుపోతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఆ ప్యాకేజ్ పూర్తి చేసి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి మరో 2 లక్షల ఎకరాలకి ఆయకట్టు నీళ్లు కల్పిస్తామని చెప్పి మనం చేస్తూ ఏ సబ్జెక్ట్ ఇష్టం లక్ష్మి చెప్పు. ఇదే తేడా ఇది కూడా దే. మరి ఇంట్లో తేడా వేరే వేరేంటి ఏ వేరే చెప్పమ్మా భయపడద్దు. గుడ్ వెరీ గుడ్. చాక్లెట్ సగం కరెక్ట్. క్లాస్ లీడర్ ఫ్రూట్స్ ప్రతిరోజు నువ్వు అక్కడికి పోతున్నావు. విజయపట్నం స్కూల్ నుంచి స్ట్రైట్ రోడ్ కదా అనవసరంగా తిప్పలేదు. అయ్యా ఈ గల్లీలలోకి వెళ్ళి బస్సు రాదు సార్. మీరు చూస్తలేదు, ఇది దగ్గర మీకు చూపిస్తారండి. రూట్ ఒకవేళ ఇదే కొనసాగాలి అంటే మీరు స్కార్పియోని మినీ బస్సులు ఉంటాయి. బదులు బాలరాజ్ తప్పు రాసినంత దరిద్రం అర్సాపల్లి చూపెట్టారు. వెళ్ళిన జాగా అర్సాపల్లి మల్లాపల్లి. రెండు 31 అది ప్లేస్ 31 సార్ 89 నుండి 91 వరకు అయితే ఈ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎట్లా అండి? 16th రోజు ఎట్లా అంటే ఇది ఎమ్మెల్యేలకి మార్నింగ్ ఓటు 10 స్టార్ట్ అవుతుంది. 10 నుంచి 11 లోపల వాళ్ళు ఆప్షన్ మాట్లాడినప్పుడు ఎక్కడ వాళ్ళకి డెలికేషన్ ఉంటే ఇక్కడ మార్జిన్ తక్కువ ఉంది. కూడా ఇక్కడ ఇంకా ఆ రోజు వరకు ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి ఉండడానికి.
యాక్చువల్లీ ముందే ఇచ్చుకోవాలి. స్టాట్యుటరీ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది అంటే ఇది ROS అంటే మీ దగ్గర వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్కి తరలించేంత వరకు ఈవినింగ్ తీసుకొచ్చేస్తాను. వాటితో పాటు తీసుకున్నాను. ఎస్కార్ట్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు బ్యాలెట్ పేపర్స్ కూడా అక్కడ ఉన్నాయి మేడం. ఈబీస్తో ఉన్న బ్యాలెట్ బాక్సెస్, తర్వాత మీ అన్యూస్డ్ పీస్ కౌంటింగ్ ఎంతవరకు మీ దగ్గర ఉండాలి. ఇది స్టాట్యుటరీ మెటీరియల్. Sub collector cannot come and cast his vote in the polling station. PO will not allow. Yes, that your POs, that your ROs should have that understanding. If a name is marked as PB, నేను వచ్చినా నేను ఓట్ వేసినా వేయకపోయినా నాకు మళ్ళీ హక్కు లేదు. And once it is marked as PB, Yes. yes. Just only mention 10, 11 and 30. Cameras also inform that they are fixing. 10:30 వస్తుంది. మరి ఒకవేళ అబ్జర్వర్ గారు రావాలని ఇంకా ballot cannot be exposed. चलिए ये क्यों बोल रहे हैं? కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది? మిగతా ఇటువంటి Four sides and towards man. వికలాంగులు ఒకటి కూడా మార్క్ చేయాలి అనుకుంటున్నారు. మీ దగ్గర ఎలక్టోరల్ కాపీ ఇన్ఛార్జ్ ఎవరు? మీ దగ్గర ఉండాలి అని. అండ్ BFCలో ఎవరెవరు వచ్చారు 2 రకాలు ఉంటాయి. It has to be same जो आपने पीवी मारा है, ठीक है? इसका easier way out ये होता है. अब आप हर शीट को आपके BFC में कर चुके हैं, सो और जिनकी इलेक्शन ये
కాబట్టి సాటిస్ఫై ఈ యొక్క నిజామాబాద్కే వ్యవసాయ కళాశాల లేదు. ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాల్లో నల్లగొండకి నిజామాబాద్కి వ్యవసాయ కళాశాల లేదు, మాకు ఇవ్వాలి అని చెప్పి జిల్లా ప్రతినిధులతో పాటు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు మండవ్ గారు, ప్రియమైన పెద్దలందరూ కూడా ఏకైక కోరిక కోరారు, వ్యవసాయ కళాశాల. నేను కూడా న్యాయమేనని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పటం, తప్పకుండా ఇద్దాము అని చెప్పి మొట్టమొదటగా భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో 3 వ్యవసాయ కళాశాలలు శాంక్షన్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటి ఉత్తమ్ గారు పట్టుకెళ్ళారు, రెండోది మహేష్ గారు పట్టుకెళ్ళారు, మూడోది కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు, వ్యవసాయ శాఖకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో ఈనాడు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో ముందుండేటటువంటి అవకాశం ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఉత్తమ్ గారి సహాయ సహకారాలతోటి, నీటిపారుదల, అదేవిధంగా భగవంతుడి దయతోటి భారతదేశంలో అత్యధిక వరి పంట పండించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది తెలంగాణ రైతుల యొక్క గౌరవం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఏ పంటలైనా సరే మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. పామాయిల్లో కూడా ఈనాడు భారతదేశంలో మొదటి స్థానానికి ఎగబాకుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ జిల్లాలో కూడా అతి త్వరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో తెలంగాణలో ఒక ఖమ్మం జిల్లాలోనే ఉండేది. 1,00,000 ఎకరాలు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాని మించి ఇప్పటికి 3 లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకొక 3 లక్షల ఎకరాలకి పామాయిల్ పండించి ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేసి రైతుని రాజుని చేసేటటువంటి పంటగా ఈనాడు పామాయిల్ నిలుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా కష్టపడి పండించినటువంటి రైతుల యొక్క ధాన్యాన్ని ఉత్తమ్ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేనటువంటి రీతిలో ప్రతి గింజ కొనటమే కాకుండా సన్నధాన్యం పండించినటువంటి రైతాంగానికి భారతదేశంలో 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం. ఇప్పటికే 3,700 కోట్లు బోనస్గా చెల్లించాం. ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పేదల కోసం గతంలో ఇచ్చేటటువంటి దొడ్డు బియ్యం తిననటువంటి తెలంగాణ ప్రజలకి చెప్పకపోయినా, ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా ముఖ్యమంత్రి గారి ఔదార్యంతో నా ప్రజలు సన్న బియ్యంతో సంపన్నులు తిన్నట్టుగా సన్న బియ్యం తినాలి అని చెప్పి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజుకి మనం సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం. ప్రతి ఒక్కరికి కూడా 83% ప్రజానీకానికి సన్న బియ్యం ఇస్తున్నారు. అది ఉత్తమ్ గారి నాయకత్వంలో. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అడిగిన వాళ్ళకి అడిగినట్లు ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్టీసీ సంస్థకి 2 సంవత్సరాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి ప్రభుత్వం
రాష్ట్రంలో దేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈనాడు ప్రతి మహిళా తల్లి 2,79,00,000 సార్లు మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు తల్లి. ప్రభుత్వం మీకోసం ఎన్ని వేల కోట్లు ఖర్చయినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా సోలార్ వచ్చినా, ఆర్టీసీ బస్సులు వచ్చినా, ఏ సౌకర్యం వచ్చినా నా మహాలక్ష్మికి అయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. పెట్టుకో లగాలో పైపు పిల్లలు కానీ కెమెరా పిల్లలకి చెప్పదు కానీ అది నాకు బట్టలు తీసేవాడి చెప్తామా చెప్పేస్తున్నదా బట్టలు తీసే 90% కూడా నాకు డౌట్. అదే ఉట్టిగా ఒక నంబర్ చెప్తారు మీ అందరు 90%. ఇంకా థర్డ్ సినారియో ఈజ్ పర్దానషి. ఉమెన్ అక్కడ ఫీమేల్ ఆఫీసర్స్ డిప్లాయ్ చేయడం కొంత చూస్తాం. 20% చేసుకోండి. వాళ్ళు వాడుకోండి అని చెప్పారు. ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఐటీలో సిటీ చేసే బదులు ఉండే బదులు ఇంకా ఓపీని అక్కడ డిప్లాయ్ చేయడం బెటర్. సో దట్ ఏంటంటే ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఇద్దరు చేసినా తప్పలేదు. అఫీషియల్ ఒకరు చేస్తారు, ఇంకొకరు మేనేజ్ చేసుకుంటూ పోతారు. సో దట్స్ ఫస్ట్ స్టెప్ ఈజ్ ఏపీఓ తన డ్యూటీ తను చేయడం. సెకండ్ థింగ్ ఆ ప్రాసెస్లో ఈ టెండర్ పక్కగా హీ హాస్ టు డూ ఎంక్వైరీ అండ్ వెరిఫై అండ్ టెల్ టు ఆర్ఓఆర్ మున్సిపల్ కమిషనర్ దట్ ఇలా ఉంది వితౌట్ అలా తన అంటే సింపుల్గా ఇక్కడ ఎలా అరేంజ్ చేస్తారు అంటే ఎట్లా వాట్ వేస్ That also becomes a step. You have rural సో యాక్చువల్లీ 30 టేబుల్స్ ప్లాన్ చేస్తే లేదు సార్, మేము అడిగినందుకు మనకు 60 కెమెరాస్ ఉన్నాయి. అది ఏం చేస్తాం. సో ఇది ఇప్పుడు కౌంటింగ్ ఎట్లా చేస్తారు? వాటిపై 24 అంటే 24 ఎట్ టైం చేస్తారు. 24 ఒకసారి చేసినప్పుడు ఆ 24ని అలౌ చేస్తారు. ఆరో బాధ్యత ఒకసారి కోల్డ్ అయిపోయింది. నల్గొండలో ఇంకా 4 కొన్ని కోల్డ్. థ్యాంక్ఫుల్లీ హీ హ్యాడ్ గివెన్ డిక్లేర్ సార్. అదర్వైజ్ కౌంటింగ్ ఏజెంట్స్ కన్వీనియంట్ ఉండాలని నేనే అండర్స్టాండ్. బట్ ఇట్ వాస్ కోఇన్సిడెంటల్ ఆర్ 24 సార్. అక్కడ కింద వాన పడింది. దట్ వాస్ మై ఫస్ట్ టైం. మీరు దయచేసి కోరిక మీ టీవీ పైన కోరిక మీ దగ్గర ఉంచాను. 4 times పడింది.
దాంట్లో ఎంట్రీ పాయింట్స్ ఇక్కడ సార్ ఇది కాంపౌండ్ వాళ్ళు అర్బనే కదా. డ్యూటీ ఆర్డర్ జిరాక్స్ కావాలి. తర్వాత అందరు సెగ్రిగేట్ చేస్తాం. 3 టేబుల్స్ అందరికి ఇచ్చాము. అదే మనమైతే మీడియాలో
నేను ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మన పిల్లలకు కేజీ నుంచి 12వ తరగతి వరకు 4 స్కూల్స్ ఇచ్చారు. మన డిస్టిక్లో 4 స్కూల్స్ ఇచ్చారు. మనం ప్రైవేటు స్కూల్స్కి పోకుండా మనం ఇక్కడనే చదివించేటట్టు, చదివించుడు అక్కడనే, ఉండటానికి కూడా హాస్టల్స్ అక్కడనే. ఒక్కొక్క స్కూల్స్ వారు మా బోధన పట్టణానికి 50 కోట్లు ఇచ్చారు. ఏంటికి? అమృతు దాంట్లో తాగడానికి కానీ, పైపు లైన్లకు కానీ, కొత్త నల్లలు ఇచ్చుకోవడానికి కానీ. అదేవిధంగా రోడ్స్ కనీసం బోధనలో 140 కల్వెట్స్ కూడా పోతే గత ప్రభుత్వాలు చేయలే. దాని కొరకు 18 crores ఇచ్చారు, 18 కోట్లు ఇచ్చారు. రోడ్లకు 20 కోట్లు ఇచ్చారు. కేవలం బోధన కిందిచ్చి ఆరుమూరుకు కూడా అమృత్కో పైపు లైన్లకు 43 కోట్లు ఇచ్చారు. రోడ్లకు 18 కోట్లు ఇచ్చారు. మళ్ళీ కాలువలకు, రోడ్లకు 20 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ కేవలం ఆరుమూరు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కొరకు. అదేవిధంగా భీములకు కూడా అంత చిన్న పట్టణమైనా తాగడానికి ఇబ్బంది వద్దు, పైపులు ఉండాలి, ఓహెచ్ఎస్ఆర్ పెద్ద పెద్ద ట్యాంకులు కట్టాలి, మనకు 10 సంవత్సరాలు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో భీములకు కూడా 25 కోట్లు, రోడ్లకు 12 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా నిజామాబాద్కు చాలా పెద్ద పట్టణం, కార్పొరేషన్. ఆ కార్పొరేషన్కు తాగడానికి కానీ, పైపు లైన్లకు కానీ 217 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా 32 కోట్లు రోడ్డుకి ఇచ్చారు. 60 కోట్లు మన డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకు 45,000 కనెక్షన్ ఇచ్చేది ఉంది. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కనెక్షన్ ఇవ్వడానికి 2,500 అడిగారు, మీరెవరు కట్టలే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వారి దగ్గరనే పోటీపోలు ఉంది కాబట్టి ఎటువంటి ఒక రూపాయి కట్టకుండా మొత్తం కనెక్షన్స్ ఇవ్వమని చెప్పారు. దానికి కూడా మన 163 కోట్లు ఇచ్చారు. ఈ విధంగా అందించుకుంటూ ఇండ్లు, మనందరికీ ఇండ్లు వస్తున్నాయా? ఇండ్లకు మనకు 850 కోట్లు, 850 కోట్లు ఇల్లు ఇచ్చారు. ఈ విధంగా నెలకు 30 కోట్ల రూపాయలు ఇళ్ళకే అవుతున్నాయి. నెలకు ఇప్పటిదాకా శాంక్షన్ ఇచ్చినాయి, నెలకు 30 కోట్ల రూపాయలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా కరెంటు లేకుంటే మనం వచ్చినాక ఈ ఏడాది నెలలనే 16 సబ్స్టేషన్లు వేసుకున్నాం, 1600 కోట్లతో వేలతో వేసుకున్నాం. అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మనం పండించిన పంటని వారు నీళ్ళు ఇచ్చే మినిస్టర్గా రావాలి. మరి మినిస్టర్ గారికి ఒక్క రిక్వెస్ట్, ఇప్పటిదాకా భూపతి రెడ్డి చెప్పాడు, లాంగ్ పెండింగ్ ఉంది, ఏది ప్రాణహిత వాళ్ళ బ్యాలెన్స్ వరకు ఒకసారి మా రూరల్ కాన్స్టిట్యున్సీకి అది ఇవ్వాలని చెప్తూ, అదేవిధంగా వారు వచ్చినాక సన్న బియ్యం వాళ్ళే అడ్లు కొనుక్కున్నట్టయినా ఆయననే 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఎన్ని? 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు నమస్తే చేస్తున్నాము. మా దగ్గర గోదాములు లేవు, ఒక 2 నెలల్లో ఇంకా పంటలు వస్తాయి, ఆ గోదాములు కాల్ చేపియండి. అదేవిధంగా నేను ఎక్కువ చెప్పకుండా రుణమాఫీలు అవన్నీ ఉన్నాయి, కానీ టైం లేదని చెప్తా ఉన్నారు, స్లిప్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మహిళా సోదరు వాళ్ళకు మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడు లేదు, అడ్డు లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఒక టౌన్లో కోడ్ వచ్చింది కాబట్టి లేట్ అయింది, కానీ 1000 మందికి మా బోధనలోనే 15,000 మందికి అడ్డు లేని రుణాలు ఇస్తూ ఉన్నారు, ఆర్మూర్లు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి లేట్ అవుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుంటూ
కరెంటు అమ్మా మా కరెంటే ఇస్తున్నారు అంటున్నారు. నెలకు ఇప్పటికీ మన నిజామాబాద్లో 220 కోట్లు కరెంటు బిల్లు కట్టాం. ఏది 200 యూనిట్ వాళ్ళకి నెలకు 10 కోట్లు కట్టాం. మనము కరెంట్ ఏదైతే ఫ్రీ ఇస్తూ ఉన్నామో దానికి నెలకు 10 కోట్లు కడతా ఉన్నాం. బాగా చేస్తున్నట్ట కాంగ్రెస్ పార్టీ. చీరలు ఇస్తే ఆడిచ్చినేమో పొలాలలో బెదురు పెట్టుకోవడానికి మనకి వస్తుండే. ఇప్పుడేమో మీరు కట్టుకొని వస్తూ ఉన్నారు. వస్తున్నారా? ఏం సపోర్ట్లు కొట్టున్నావా? వస్తున్నారు. ఈ విధంగా మీ అందరూ సంతోషంగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, నీళ్ళు ఇచ్చే మినిస్టర్ గారు, మనకు సండ బియ్యం మినిస్టర్ గారు, ఇంకా కొన్ని అదేవిధంగా తుమ్మల గారు అగ్రికల్చర్ మంత్రి వారు మనకు కాలేజ్ ఇచ్చారు. మనం మంచి వ్యవసాయం చేసుకోవడానికి, ఆ సలహాలు ఇవ్వడానికి, మన పిల్లలను చదువుకోవడానికి కాలేజ్ ఇచ్చారు. అదేవిధంగా ఒక రిక్వెస్ట్ తుమ్మల గారు, మా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ అయితే బంద్ అయింది, ఇంకా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మా నిజామాబాద్కి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. పింకీ లంచ్ పూర్తిగా తినాలి, వదిలేయకూడదు. అవును పింకీ, అన్నం వేస్ట్ చేయకూడదు. ఎందుకు భయ్యా అలా రైస్ చేస్తున్నారు? పెట్రోల్ వేస్ట్ అవుతుంది. ఆ బిస్కెట్ కూడా తిను, లేకపోతే వేస్ట్ అవుతుంది. అన్నీ వేస్ట్ అవుతున్నాయని ఆలోచిస్తున్నారే, మరి ఓటు వేస్ట్ అవుతుందని జాగ్రత్తగా ఎందుకుండరు? పవిత్రమైన ఓటును వినియోగించుకోండి. బాధ్యత గల పౌరులుగా మెలగండి. ఈ ప్రకటన జారీ చేసిన వారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం.
మొబైల్ రిటర్నింగ్ రూట్ ఆఫీసర్ సెక్యూరిటీ ఓకే ఓడేనా సార్ వచ్చారా దేవకపేట్ మాధవి పిఎస్ వైజ్ గా ఆ చెక్ లిస్ట్ అన్ని ఆ బ్యాగ్ లో పెట్టేసేయండి. గ్రీన్ ఒకటే స్టాచ్యురీ కవర్స్ ఇంపార్టెంట్, అవి డబ్బులో పెట్టాలి. గ్రీన్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ అన్ని కూడా సబ్మిట్ చేసి రిసిప్ట్ తీసుకోండి. ఆర్ఓస్ నంబర్ కూడా 102 ఫస్ట్ రౌండ్ లో ఎన్ని ఓట్స్ పోల్ అయింది ఈ ఫామ్స్ లో మొదటి రౌండ్ లో ఎన్ని వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్స్ సంబంధించి పోలినటువంటి ఓట్స్ అక్కడ మనం ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇది ఫామ్స్ అని ఫామ్స్ ఇది మనం స్టార్టింగ్ చూస్తాం. మనం పార్ట్ 1 ఇలా చాలా మటుకు మనకు ఎమోషనల్గా ఎక్స్పైర్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి స్కోప్ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఇంపార్టెంట్ ఉండాలి అండ్ జ్యుడిషియస్గా బిహేవ్ చేయాలి. మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చేసినాం. అండ్ ఏదైనా సరే అల్టిమేట్ డెసిషన్ లైసెన్స్ ఓన్లీ ఆర్ఓస్. సో రేపు ఏదైనా మళ్ళీ రీకౌంటింగ్ ప్రాసెస్ చేయాలన్నా వాళ్ళ దగ్గర ఏదైనా డిమాండ్ వచ్చినా లేదా కోర్టు కేసెస్ అంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఆర్ఓ బాధ్యత వహించాల్సి కాబట్టి ఇది చేసే ప్రక్రియ మనం చాలా సిస్టమేటిక్ చేసే చాలా ఉంటుంది. మనం ఫస్ట్ మనం కమిట్ చేసే ముందే వాళ్ళకు కాన్ఫిడెన్స్ మనము ఇన్ఫ్యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్స్గా వస్తున్నారో కౌంటింగ్ ఏజెంట్స్గా వస్తున్నారో బాధ్యత వాళ్ళందరూ కూడా ఇది మనం ఏ విధంగా చేయబోతున్నామంటే ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా చేస్తున్నామంటే ఒకసారి మీరు వాళ్ళందరికీ కూడా ఒక లవ్ వాయిస్ తోని మనం చెప్పగలగాలి. మీకు సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు ఒక 6 ఉన్నారు, 6కు సంబంధించి 3 వర్డ్స్ ఉంటాయి. సో ఈ 3 వర్డ్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ చేసినామో కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్స్ వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళకు ఒకసారి ఈ ప్రాసెస్ నుంచి అడ్రస్ చేయండి. అండ్ మోరెవర్ నేను అందరూ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి అప్పీల్ చేశాను. ఈరోజు పర్సనల్గా ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది. కౌంటింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయ్యాక మీరు అందరూ కూడా సెవెన్ క్యాప్గా రిపోర్ట్ చేయాలని కొంచెం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పోలీసుకి సంబంధించిన అన్ని కూడా వాళ్ళ ప్రాసెస్ అన్ని లోపల పంపిస్తారు. తర్వాత స్ట్రాంగ్ గ్రూప్స్ కూడా ఇంకా ప్రజెన్స్ ఆఫ్ వాళ్ళు ఎవరైతే పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళని సంబంధించి మనం స్ట్రాంగ్ గ్రూప్స్ ఓపెన్ చేస్తాము. కౌంటింగ్ సూపర్వైజర్స్తో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ కౌంటింగ్ రూమ్లో ఏదైతే మీరు 3 వార్డ్స్ తీసుకున్నారు అక్కడ మొత్తం మీదే పాలన ఉంటుంది. ఎందుకంటే ఉచిత న్యాయాలయంలో సుప్రీంకోర్టులో కూడా ఒక ఆర్డర్ ఉంది. రీకౌంటింగ్ కానివ్వండి, రిజెక్టెడ్ ఓట్స్ కానివ్వండి, ఒకసారి ఆరో నిర్ధారణ చేశారంటే అది శాశ్వతం, అది
కమిషనర్ గారు చెప్పినట్టు మనది పెద్ద కార్పొరేషన్, అతి పెద్ద కార్పొరేషన్ ఇన్ఫాక్ట్. సో మీరు కొంచెం జ్యుడిషియస్గా మీ వివేకంని వాడుకొని సరైన నిర్ణయం తీసుకుంటారనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా నేను యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నేను భావిస్తున్నాను. అక్కడ కొన్ని రికౌంటింగ్ విషయాలు కావచ్చు, అదేవిధంగా రిజెక్షన్, ఎవ్రీ రిజెక్టెడ్ ఓట్ హ్యాస్ టు బి సైన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్, కౌంటింగ్ సూపర్వైజర్ కాదు, రిటర్నింగ్ ఆఫీసర్. సో అది ఒక స్టాట్యుటరీ పేపర్ లాగా శాశ్వతం ఉండిపోతుంది. దయచేసి దీని మీద మీరు ప్రత్యేక ఫోకస్ పెడితే రీకౌంటింగ్ కోసం వచ్చిన లేని కొన్ని రిక్వెస్ట్ కాకుండా జెన్యూన్ అంటే డెఫినెట్లీ రీకౌంటింగ్ మనకి ప్రొవిజన్ ఉంది టు ఫెసిలిటేట్ ట్రాన్స్పరెంట్ కౌంటింగ్. బట్ లేని కొన్ని రిక్వెస్ట్ని మాత్రం ఎంటర్టైన్ చేయకండి. చింగిపోవడం లేదా తప్పిపోవడం జరిగితే కనుక ఇట్ ఇస్ టోటలీ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ జవాబారి ఉంటుంది. సో ప్లీజ్ దాన్ని మనం नॉट गोइंग टू द वहाँ पे एक फ्लेक्सी लगा दी, काउंटिंग रूम का नंबर कर दीजिए और किस काउंटिंग ఏ काउंटिंग रूम ఏ వార్డ్ సంబంధించిన काउंटिंग నిన్న నేను నెక్స్ట్ 45 మినిట్స్లో నెక్స్ట్ 15 మినిట్స్లో మీ టేబుల్స్ అంతా రెడీ అయ్యాయి. సో బై 9 किसी RO 5 मान लें RO 5 का ये సో ఒక షీట్ ఆయన రాగానే మీరు చెప్పడానికి మీకు ఉంటుంది. అన్ని ROs కూడా ఒకసారి తీసుకున్నారు. Yes, बड़ा सर 21 watts 7 RO. Yes, because increase किया yes 7 అరేంజ్మెంట్స్ తో ఆల్రెడీ మీకు పరిచయం అయింది. 3 వార్డ్స్కి ఒక్కొక్క ఆర్ఓని వేసాము. ఫర్ ఎగ్జాంపుల్ 19, 20, 21కి ఈ టేబుల్ ఉంటుంది. సో దయచేసి ఈ అరేంజ్మెంట్ని మళ్ళీ ఒకసారి కమిషనర్ గారు దీన్ని కొంచెం సరి చేయాలి. వేసుకోవడానికి కంటే ఇది చేసుకునే తర్వాత రేపు ఫస్ట్ అవర్లో కౌంటింగ్ సూపర్వైజర్స్ అసిస్టెంట్ ఆ ర్యాండమైజేషన్ సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మార్నింగ్ 6:30 చేస్తాము. మీ అందరూ 7కి ఇక్కడ వచ్చి అంటే యూ హ్యావ్ టు బీ హియర్ బై 7. మళ్ళీ 7 నుంచి కొంచెం 7:45 అలా ఫస్ట్ మీ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. ఆ కన్సర్న్ RO గారి టేబుల్ మీద 7:45 8 o'clock షార్ప్ మన లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీంట్లో నా విజ్ఞప్తి ఏంటంటే స్పెషలీ మీ కౌంటింగ్ సూపర్వైజర్స్కి కూడా మీరు పెట్టేటప్పుడు స్పష్టంగా ఏంటి అనేది ఆ పోల్డ్ బ్యాలెట్ పేపర్ వాళ్ళకి చూపెట్టాలి. ఠీకే, సో చూపెట్టి ఓకే మాకు కనపడలే ఒక 1-2 సెకండ్ ఎక్స్ట్రా పడినా కూడా దయచేసి చూపెట్టండి. అండ్ దెన్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద కన్సర్న్డ్ పిజన్ బాక్స్. దాని తర్వాత ఓన్లీ ROs ఆర్ అలౌడ్ టు యూజ్ దేర్ గెట్ దేర్ ఫోన్స్.
అండ్ ఫోన్స్ కూడా దయచేసి సైలెంట్లో పెట్టండి, బికాజ్ చాలామంది ఒకటే రూమ్లో కూర్చొని ఉన్నారు. మిగతా కౌంటింగ్ సూపర్వైజర్స్ దయచేసి మీ ఫోన్ తీసుకురాకండి, ఎందుకంటే ఇట్ విల్ బి అ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. మధ్యాహ్నం 12-1 గంట అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏదైనా మేము ఎక్కడ భద్రపరిచయం చేస్తామో మేము చెప్పలేము, ఎక్కడైనా తప్పిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా సంప్రదించాలి, డ్రైవర్ని ఎలా పిలవాలి, అవి ఎన్ని ఇష్యూస్ ఉంటే యూ కెన్ కాల్ త్రూ ఆరో గారి ఫోన్, లేదా మేము ఫోన్ అందుబాటులో ఒకటి పెడతాము. బట్ ప్లీజ్ అవాయిడ్ గెటింగ్ యువర్ ఫోన్స్. तरीके से अगर आप नॉर्मल एनएलसी का भी देखें तो वो 25 आफ्टर इट्स अ प्री डिटर्मिन्ड नंबर, तो वो इशू विजिटर शीट మీ అందరూ సర్వీస్ బుక్ లో ఎంట్రీ అయ్యేలాగా చూస్తాను. ఆయన విజిట్ చేసిన తర్వాత इंडिपेंडेंट है। तो आपने दोनों को इंडिपेंडेंट कैसे उन्होंने वो लोग चोरी करे उनका पक्का ఎందుకంటే ఎక్కడ జరిగిన సంఘటన మీ ఆత్మహత్య ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్మోస్ట్ ఇది 37%, సో జాగ్రత్తగా ఉంచుకోండి. సో మీ చుట్టుపక్కలంతా వచ్చి పంచారు కేసు అంతా ఏ వయసులో దిగేది అయిపోతుంది. పాత ఉందా మా ఫోటో అప్డేట్ చేయించుకోండి. నెక్స్ట్ అప్డేట్ చేయించుకోవాలి. ఏదో పర్ఫెక్ట్ 72%. మెడికల్లీ 77. నేను మేడం ఇప్పటి వరకు లంచ్ వరకు ఇక్కడ ఉన్నాను, మళ్ళీ లంచ్ తర్వాత విజయ్కి వెళ్ళాను, మళ్ళీ ఏఆర్ఓని అక్కడ నుంచి నేను ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ వీళ్ళంతా వర్క్ ఆ రోజుకి నాకు అర్థం కాదు. एक मिनट 542 शेख मोइनुद्दीन. ओके राइट 542 पठान तुम ఇక్కడ వరకు ఎంత పోయిందండి?
మీరు రిసెప్షన్కి వచ్చేటప్పుడు స్టాట్యుటరీ పేపర్స్, ఓల్డ్ బ్యాలెన్స్ అంతా సమాన్, మార్క్ ఎలక్ట్రల్ అంతా అక్కడ మీ వాళ్ళే పెట్టాం. డిఎల్ఎంటీస్ ప్రాపర్ ఎస్జిటి క్యాబిన్ పెట్టాం. వాళ్ళకి ఇచ్చినాక ప్రశాంతంగా డిన్నర్ చేసుకొని వెళ్తాం. హడాబడి చేయకూడదు. ఇప్పుడు ఎవరు ఒక్కరికి బ్యాలెట్ పేపర్ ఇచ్చి అన్యూస్డ్ రేఖ, ఇవాళ ఓటింగ్ డే కదా, బయటంతా ఖాళీగా ఉంటుంది. మంచి ఫోటోషూట్కి వెళ్దామా? తప్పకుండా వెళ్దాం. కానీ ఫస్ట్ లొకేషన్ పోలింగ్ బూత్. అక్కడ వేలికి సిరాచుక్కతో దిగే సెల్ఫీనే ఇవాళ అసలైన ట్రెండ్. ఓటు వేయడానికి అంత సీన్ ఉందా? మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో మన విలేజ్ ఫ్రెండ్స్ అందరూ మార్నింగ్ 7కే ఫోటోలు పెట్టారు చూడు. పల్లెటూరు అమ్మాయిలంతా కూడా మనం అప్డేట్ కాకపోతే ఎలా స్వప్న? బాధ్యత లేని గ్లామర్ వేస్ట్. ఓటు వేసి చూపుడు వేలి చూపే సెల్ఫీ బెస్ట్. ఈ ప్రకటన జారీ చేసిన వారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. తప్పకుండా లాస్ట్ టైం వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఇవన్నీ ఫోటోలు కరెక్ట్. ఏ పోలింగ్ కేంద్రానికి దయచేసి లోపల మీ ఫోన్లు అవి మీ ఫోటో ఐడి చూపెట్టి మీ ఎపిక్. రంజిత్ సుభాష్ నగర్. సుభాష్ నగర్. సరే రంజిత్ చెక్ చేయి. రంజిత్ రండి చాలు చెక్ చేస్తాను. స్లిప్ ఇవ్వలేదు. ఇప్పుడు చెక్ చేసి మీ పేరేంటి? అన్న సెకండ్ చెప్పండి, మీరు ఏ పార్టీ చెప్పండి మేడం. అంటే గుర్తు లేదు వాడు, నేను వేరే వాడు, నా పేరుతో వేరే వాళ్ళని వచ్చి ఓట్ వేయలేదు. సో అలా జరిగింది అయితే మీ అందరు ఫెయిల్ అయినట్టే. మీ అందరు మీ పార్టీ ప్రముఖులకి ఫేస్ చూపెట్టలేదు. ఓకే, ఓల్డ్ అయినా అన్యూస్డ్ అయినా మీరు రిసెప్షన్ సెంటర్లో మీ జోనల్ ఆఫీసర్కి కోడ్ ఇచ్చాము. మన సెంటర్లో ఒక ఏసీపీ టౌన్ ప్లానింగ్ పెట్టింది. ఇది మనం కంపల్సరీ ఎస్సీసీ
ప్రత్యేక ఏర్పాటు చేశారు. చాలా చక్కటి ఏర్పాటు మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం ఎవ్రీ 2 hourly రిపోర్ట్ కోసం కూడా కమిషనర్ గారు వాళ్ళు ముందు చూపుతో ఎక్కడ కూడా ఎలాంటివి డేటా మిస్ కాకుండా చూడడానికి ఒక బార్కోడ్ అనేది ఒక పద్ధతిని విధానాల్ని ఇప్పుడు ప్రవేశపెట్టాము. దాని వివరాలు మీరు ఒక చిన్న నోట్ తయారు చేసి కూడా మేము మీడియాకి తెలియజేస్తున్నాము. ఇప్పుడు మేరకు పోలింగ్ శాతం నమోదవుతుందని చెప్పి సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. మేడం ఎలా జరుగుతుంది? మొబైల్ లోపల రాదు, మొబైల్ అలా లేదు. తీసుకొస్తే అయిపోతుంది కదా. कैसा चल रहा है? अच्छा, जो स्लिप के बिना पोस्टल बाहर वो तो कोई भी आता, एनी पर्सन आता ना मैडम, एनी पर्सन आए तो स्लिप के सर पर उसमें most of them will come with guys only. So make sure వాళ్ళకి ఇబ్బంది రాకుండా. भेजेंगे बहुत अच्छा काम. नमस्ते इधर जैसे कि पहले वो लोग इसी जगह आते थे, पर अभी थोड़ा शिफ्टिंग हुआ है, तो उनको ऐप में दिखा किसी भी जो पर्दानशी लोग आ रहे हैं, अगर उन पर आपको कोई डाउट हो
పరిస్థితిలో తిరిగాం, ఎందుకంటే ఆల్టర్నేటివ్ అరేంజ్ చేస్తాం. సెకండ్ స్పెషల్ కౌంటర్ లో మార్పుడు కాఫీతో పాటు ఎండబిలిటీ చూసుకోండి. అడిషనల్ కవర్ ఎప్పుడైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిషనల్ 80 ఆల్ పిఓస్ అండ్ ఏపీఓస్ అండ్ స్టాఫ్ ప్లీజ్ సైలెంట్. మేడం గారు మాట్లాడతారండి. స్ట్రిక్ట్ గా ఉన్నారు. మేము ఒక నిమిషం, మోహన్ గారు ఎక్కడ? ఓకే, ఏదైనా చిన్న పొరపాటు తప్పని పరిస్థితిలో జరిగితే మీ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. ఓకే, ఈ వేదిక నుంచి చెప్తున్నాను, నమ్మండి. ఓకే, క్లాప్స్ కొట్టడం కోసం కాదు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క మా అల్లుడిని మేము ఆస్ట్రేలియా పంపాలి, మా అత్తగారికి ఇది ఉంది, ప్రతి ఒక్కొక్క ఎక్స్క్యూజ్ తీసుకువస్తే మరి ఎలక్షన్స్ నిర్వహించలేము. ఓకే, సో దయచేసి కొన్ని నిబంధనలు ఉంటాయి, దాన్ని తూచా తప్పకుండా పాటించండి. 20% 15% మేము రిజర్వ్ సిబ్బందిని అందుకే కేటాయించాము. ఓకే, అండ్ రిజర్వ్లో కూడా అంటే రేపు మనకి కాబోయే ఎస్పెషలీ కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడైతే ఎక్కువ సందడి ఉంటుందో అక్కడ మేము రిజర్వ్ ఉన్న స్టాఫ్ని కూడా పంపడం జరుగుతుంది. మీకు కావాల్సిన మౌలిక వసతులు కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని, ఇన్ఫ్యాక్ట్ మీరు మీ పోలింగ్ కేంద్రాలకి వెళ్ళేటప్పుడు ఆశ్చర్యపడుతుంది, సరే ఇంటిలాగా ఇల్లు వద్ద ఉన్న సౌకర్యాలు మీకు అక్కడ మేము కల్పించలేము, బట్ వీళ్ళంత వరకు వీ హ్యావ్ ట్రైడ్ టు అకామిడేట్ ఎవ్రీథింగ్. ఓకే, సో దయచేసి మీ అందరూ ప్రశాంతంతో కూల్ అటెంటివ్గా ఈ ఎలక్షన్ నిర్వహించాలి అనేది అది ఒకటే కోరిక. ఓకే, సో ఇది అయితే మీకు మీ కంఫర్ట్ గురించి. రెండోది, ఇప్పుడు మనకి 2-3 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీ అందరు కొంతమంది పంచాయతీ ఎలక్షన్లో కూడా పని చేసి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో దాంట్లో తేడా ఏంటంటే, ఫస్ట్ మనకి రేపు మాత్రం పోలింగ్ ఉంటుంది. అన్లైక్ పంచాయతీ ఎలక్షన్ మీ మీద అదే రోజు కౌంటింగ్ చేయాలి, అదే రోజు అంతా క్లోజ్ చేయాలి, డబ్బా బంద్ చేసి అలా ఏం లేదు. ఓకే, ప్రశాంతంగా మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు పోలింగ్ నిర్వహించండి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్తో ప్రత్యేక రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్క అంశాలు అది ఎంత చిన్న అయినా సరే మీ పిఓ డైరీలో తప్పకుండా రాసి ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఒక పోలింగ్ ఏజెంట్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోలింగ్ ఏజెంట్ని, నా రిలీవర్ దిలీప్ గారు, నేను వెళ్ళిపోయాను, మా రిలీవర్ దిలీప్ గారు వచ్చారనేది కూడా మీ పిఓ డైరీలో రాసి ఉండాలి. ప్లీజ్, పిఓ డైరీ ఈజ్ అ స్టాట్యుటరీ మటీరియల్, దానికి చాలా విలువ ఉంటుంది. మనం ఒకవేళ బ్యాక్ ట్రాక్ చేయాలి, యాక్చువల్గా ఆ రూమ్లో ఆ రోజు ఏం జరిగింది అనేది పిఓ డైరీ చూస్తే ఒక సినిమా లాగా మన కళ్ళు ముందు కనపడాలి. సో అంతా వివరిస్తూ మీరు దాంట్లో రాయాల్సిన అవసరం. పిఓస్తో నా విజ్ఞప్తి. ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, మీ అందరికీ మీ పాత్రం తెలుసు. ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఫస్ట్ మన మార్క్డ్ రోల్ కస్టోడియన్స్, APOs. Why are you called electoral roll custodian? మీదే. ఒకవేళ మళ్ళీ ఆ పదం వాడకూడదు, బట్ టెండర్డ్ ఓట్ పడింది అంటే తప్పు మీదే. మనం పోలింగ్ ఏజెంట్స్ని తప్పు పట్టలేము. పోలింగ్ ఏజెంట్స్ మేము జీతాలు ఇవ్వము, మేము జీతం ఇచ్చేది మీకు. సో దయచేసి APOs, you are the custodian as first officer, you are the custodian of the electoral marked copy. దయచేసి ఎవరు వస్తున్నారనేది ఫేస్ చూడండి, తర్వాత వాళ్ళు మీకు చూపెట్టిన ఫోటో ID చూపెట్టండి. అండ్ చివరిలో ఏదైతే ఓటర్ మన ఎలక్టోరల్ రోల్లో ఫోటో ఉందో ఆ మూడింటిని మ్యాచ్ చేయండి. ఓకే, కొంచెం ఒక 1-2 సెకండ్ ఎక్స్ట్రా పడినా కనీసం మీ పోలింగ్ అంతా సక్రమంగా 1-2 సెకండ్ ఇటు అటు అయినా పెద్ద ఏమీ దీంట్లో నష్టం జరిగింది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ మీ APO బాధ్యత. 2 OPOలు ప్రతి ఒక్క సెంటర్లో 2 OPOs పెట్టాలి. సో ఇప్పుడు మనకి ఉన్న విసులుబాటులో ప్రతి ఒక్క కేంద్రాల్లో 2 OPOలు ఉన్నారు. యాజ్ పర్ రూల్
1 ఓపీఓ ఉండాలి. అంటే ఎక్కువ మంది ఓటర్ ఉన్నప్పుడు ఒక అదనంగా ఓపీఓని అక్కడ నియమించాలి. బట్ కమిషనర్ గారు ముందు చూపుతో, ఎందుకంటే మనకి అర్బన్ ప్రాంతాలు కాబట్టి 2 ఓపీఓ పాత్రం ఏంటంటే మీరు అక్కడ కావాల్సిన సామాన్లు అన్నీ సక్రమంగా పెట్టాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎటు పరిస్థితిలో ఆ లైన్ క్రాస్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటర్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఓట్ వేయాలి, ఎటు పరిస్థితిలో 2 ఓటర్స్ విల్ నాట్ క్రాస్ ఈచ్ అదర్. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది అంటే సీక్రెసీలో అంటే వాళ్ళు ఎవరికి ఓట్ వేశారనేది దాంట్లో లోపాలు వచ్చే అవకాశం ఉంది. సో దయచేసి ఈరోజు మీరు వెళ్ళినాక హోప్ఫుల్లీ మీ అందరూ 4-4:30 వరకు చేరుకుంటారు మీ పోలింగ్ కేంద్రాల్లో. అక్కడ వెళ్ళి ఒకసారి వేకి చేయండి. మీ బ్యాలెట్ మీ ఏదైతే కంపార్ట్మెంట్ ఇస్తారో చుట్టుపక్కల ఎక్కడ కూడా కిటికీలు ఉండకూడదు. విండోస్ కావచ్చు, ఎలాంటివి ఓపెనింగ్స్ కావచ్చు, అవి అసలు ఉండకూడదు. ఉంటే మాత్రం ఇది పెద్ద ఇష్యూ అవుతుంది ఎవరైనా బయట నుండి. బికాజ్ మన అర్బన్ ప్రాంతాల్లో కొంచెం దగ్గర ఉంటాయి ఇల్లులు ఇవి అన్నీ. సో ఎక్కడ కూడా కిటికీలు లేదా ఎలాంటివి ఓపెనింగ్స్ ఉండకూడదు. ఈరోజు వెళ్ళి ఒకసారి వేకి చేయండి మీ సెటప్ ఎలా ఉండాలి అని. అండ్ మనం అట్ వన్ టైం నాట్ మోర్ దెన్ 3 ఓటర్స్. దయచేసి గమనించండి. ఎక్కువ మంది 5 PM వరకు మీ 100 మీటర్ ప్రహరీలో ఎవరు వచ్చినా వాళ్ళు ఓట్ హక్ వినియోగించాల్సిందే, అది తప్పదు. రాత్రి 9 అయినా 11 అయినా పర్వాలేదు, ఓకే. బట్ దయచేసి ఒక సమయంలో 3 కంటే ఎక్కువ మంది అక్కడ ఉండకూడదు. బికాజ్ అప్పుడు సీక్రెసీ కాంప్రమైజ్ అవుతుంది, మీరు బాధపడతారు. అండ్ ఈసారి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ఒక వెబ్ కెమెరా ఉంది. మేము, అబ్జర్వర్ గారు, కమిషనర్లు, సిపి సార్, మేమంతా క్షుణ్ణంగా మానిటర్ చేస్తాము. సో ప్లీజ్ దయచేసి మీరు రూల్స్ పాటిస్తే మీకు ఎలాంటివి ఇబ్బంది రాదు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, టీఏస్ రేపు ఇస్తున్నాము. టీఏడి ఆల్రెడీ క్యాష్ చేసి పెట్టాము. దయచేసి దీంట్లో ఆర్ఓస్కి ఉన్న రేట్లు కావచ్చు, పిఓస్కి ఉన్న రేట్లు కావచ్చు, అంతా గౌరవ్ కమిషనర్ గారే, సిడిఎంఏ మేడమే దీన్ని డిసైడ్ చేసి పంపారు. అది మేము తూచా తప్పకుండా పాటిస్తామనేది మీకు హామీ ఇస్తాము. ఆ రేట్ పెంచండి, మేము అక్కడ వెళ్ళాము, ఎక్కువ పని చేసాము అనేది మాత్రం అలాంటివి రిక్వెస్ట్ తీసుకురాకండి. బట్ యాజ్ పర్ రూల్స్ ఇవ్వడానికి ఎక్కడ కూడా 100% మీకు మాట ఇస్తున్నాము. కమిషనర్ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్. సో ఆ టీఏడిఏ విషయంలో మాత్రం మీకు ఎక్కడ కూడా తేడా రాదు, ఓకే. సో మనం ఎలాంటివి తప్పులు లేకుండా పని చేస్తామా? హామీ ఇస్తారా? ఓకే. మహిళలు ఇస్తారు, మహిళలకి చిత్తశుద్ధి ఉంటుంది, వాళ్ళు గట్టి ఉంటారు. औरतें करती है भाई, औरतें अच्छा काम करती है, కొంచెం పక్షపాతం ఉండాలి. ठीक है भाई, ఆల్ ద వెరీ బెస్ట్. ఇక్కడ కూడా ఇలా మనం ముందే ఏదైనా మనసులో పెడితే ముస్లిం ఏరియాలో ఇష్యూ అవుతుంది, అలా కాదు. అన్నీ అంటే ఎక్కడైనా సరే ఇంపార్టెంట్. అండ్ దట్ నేను ఉన్నా, ఓకే. హిజాబ్ వేసుకున్నా కూడా ఒకవేళ పోలింగ్ ఏజెంట్స్కి డౌట్ ఉంటే నేతో ఇది ఇంతకు ముందు వచ్చి చేశారనేది అప్పుడు చేయండి. ప్రోయాక్టివ్గా ఎవరికి ఇబ్బంది పెట్టదు, ఓకే. ఒకవేళ పోలింగ్ ఏజెంట్స్ వస్తే నేను ఏతో పెహలే भी आए थे, ఇంతకు ముందు వచ్చారు, ఓకే. అలాంటివి కేసెస్లో లేడీ పీసీస్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. అండ్ సెపరేట్ ఎన్క్లోజర్లో అందరు ముందు కాదు, ఓకే. లెట్ us respect everybody's culture also, okay. ठीक है.
47 సార్ ఇక్కడ 47